దేశవ్యాప్తంగా కులగణన అనేది హాట్ టాపిక్గా మారింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి యువ రాజకీయ నాయకుడు తేజస్వి యాదవ్ కులగణన చేపట్టాలని బలంగా పట్టుబట్టి బీహార్లో కులగణన చేయడం జరిగింది. అదంతా మనందరికీ తెలిసిందే. ఈ కులగణన వల్ల భయంకరమైన నిజాలు బయటికి రావడం జరిగింది. కులగణన ఆధారంగా బీహార్ ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు పెంచడం, వెనుకబడిన కులాలకు వివిధ సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోవైపు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ కులగణన చేపట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకోవైపు అనిల్ జైహింద్ యాదవ్ సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ పేరిట అనేక రాష్ట్రాలు తిరుగుతూ భారత రాజ్యాంగాన్ని రక్షించండి, వెనుకబడిన కులాలు అభివృద్ధిలోకి రావాలంటే రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి, అదేవిధంగా కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉందని మేధావులతో మీటింగులు నిర్వహిస్తూ చైతన్యం చేయడం జరుగుతుంది. మరోవైపు ఈ దేశానికి కులగణన అనేది ఎక్స్రే లాంటిదని, ఖచ్చితంగా కులగణన చేయాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యువ నాయకుడు అఖిలేష్ యాదవ్ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.